హాయ్ ఫ్రెండ్స్, ఇది సాటిన్ బ్లౌజ్ పీస్ అండి. ఇది మెయిన్ పీస్. ఇప్పుడు నేను చెప్పబోయేది లైనింగ్ మీద చెప్పబోతున్నాను. ఓకేనా? ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్. సో బ్యాక్ బ్యూటిఫుల్ నెక్ డిజైన్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ చెప్పాను కదా. సో ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేటట్లు వేసుకొని ముందుగా ఈక్వల్గా ఉందా లేదా చూసుకొని, ఈక్వల్గా లేకుంటే అక్కడ ఒక ½ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఈ విధంగా స్కేల్ సాయంతో గీసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇది 38 నడుం లూజ్ అండి బ్లౌజ్ కటింగ్ అనేది. ఓకేనా? సో మొదటగా బ్లౌజ్ కటింగ్ కోసం ఒక ½ ఇంచ్ కింద ఖర్చు కోసం గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు మొదటగా బ్లౌజ్ పొడవు అనేది చూసుకుందాం. బ్లౌజ్ పొడవు అనేది ఖర్చులతో పాటు టోటల్గా కింద ఖర్చు ఉంది కదా, ఆ కింద ఖర్చులతో పాటు టోటల్గా 15.5 మార్క్ చేసుకోవాలి. 15.5 మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్ సహాయంతో అక్కడ ఒక లైన్ గీసేసుకోండి. ఈ విధంగా లైన్ గీసుకున్నాక ఇప్పుడు మనం నడుం కొలతను చూద్దాం. నడుం కొలత అనేది 9.5 పెట్టేసుకోండి. 9.5 పెట్టుకొని అక్కడ ఒక 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం పెట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రా 2 ఖర్చు కోసం పెట్టేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. నడుం లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మనకి 10.5 వస్తుంది. ఓకేనా? ఈ 10.5 మార్క్ చేసుకున్నాక ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం కూడా ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఖర్చు కోసం గీసుకున్న మార్కింగ్స్, తర్వాత కుట్టు కోసం గీసుకున్న మార్కింగ్స్ని మనం ఈ విధంగా స్కేల్ సహాయంతో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక ఆర్మ్ లూజ్ అనేది చూద్దాం. ఫస్ట్ ఆర్మ్ లూజ్ అనేది 6.5 పెట్టుకోవాలి. 6.5 మార్క్ చేసుకొని అక్కడ స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు మనం నెక్ షోల్డర్ చూద్దాం. నెక్ అనేది 2.5 తీసుకున్నాను. అక్కడ లైన్ పెట్టుకున్నాను కదా, అక్కడ నుండి 2.5 తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది 3 పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి కిందకి మనం 6.5 పెట్టుకున్నాం కదా ఆర్మ్ లూజ్, అక్కడ వరకు లైన్కి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ బాక్స్లో 1.5 చంక రౌండ్ తిప్పడానికి మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ సహాయంతో ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం కుట్టు కోసం తీసుకున్న మార్కింగ్ని, తర్వాత ఇక్కడ 1.5 పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ని కలిపేటట్లు ఈ విధంగా మార్క్ గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు మనం నెక్ కోసం 2.5 తీసుకున్నాం కదా, అక్కడ నుండి కిందకి 10 పెట్టుకోవాలి. నెక్ డీప్ అనేది ఈ విధంగా 10 పెట్టుకున్నాక అక్కడ దాన్ని కూడా బాక్స్ పెట్టేసుకోవాలి. బాక్స్లో ఈ స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్నాక మళ్ళీ టేప్ని తీసుకొని టేప్ సహాయంతో ఇప్పుడు కింద లైన్ ఉంది కదా నెక్ డీప్ కోసం తీసుకొని అక్కడి నుండి పైకి 3 కానీ 2.5 కానీ మార్క్ చేసుకోండి. 3 పెట్టుకున్నా. ఇప్పుడు నేను 3 పెట్టుకొని అక్కడి నుండి ఆ పెట్టుకున్న మార్కింగ్ నుండి ఆ ఎదురుగా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను నెక్ డీప్ కోసం. ఓకేనా? మీకు 1 ఇంచ్ కానీ లేదంటే ఒక ½ ఇంచ్ కానీ నెక్ డీప్ కోసం మార్క్ చేసుకోవచ్చు. అక్కడ ఇప్పుడు మార్క్ చేసుకున్న దగ్గర స్కేల్ని ఈ విధంగా పెట్టుకొని కర్వ్ స్కేల్ని మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కర్వ్ స్కేల్ని ఈ విధంగా తిప్పేసి కింద పెట్టుకున్న లైన్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ ½ ఇంచ్ మనం గీసుకున్నాం కదా అది కటింగ్లో పోతుందండి. తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే మనం గీసుకున్నామో ఆ విధంగా బ్లౌజ్ని కట్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ కటింగ్ ఈ విధంగా చేసుకున్నాక నెక్ అనేది ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా వచ్చాక ఇప్పుడు కింద బటర్ఫ్లై లాగా మనం కట్ చేసుకుందాం. కింద ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చులతో కలిపి పైకి 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మార్క్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ని వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా గీసేసుకోవాలి. బటర్ఫ్లై షేప్ వచ్చేటట్లు ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా.
ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక ఓపెన్ చేసి చూస్తే మీకు చాలా నీట్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటి వరకు చెప్పిన వరకు ఎవరికైనా డౌట్లు ఉంటే కమెంట్లో అడగండి, తప్పకుండా చెప్తాను. ఈ విధంగా ఉంటుందండి మనకి బటర్ఫ్లై షేప్ పైన నెక్ డిజైన్ అనేది. ఓకేనా? ఇప్పుడు మనము దీన్ని మెయిన్ క్లాత్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని, ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేటట్లు కట్ చేసుకోవాలి. మర్చిపోకుండా మెయిన్ క్లాత్లో కూడా ఓపెన్ సైడే బ్లౌజ్ కటింగ్ అనేది కట్ చేసుకోవాలండి. ఓకేనా? సో ఈ విధంగా వేసుకొని ఓపెన్ సైడ్ ఉండేటట్లు పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయాక ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ మనం చూద్దామండి. ఓకేనా? ఇది సాటిన్ క్లాత్ కాబట్టి స్టిచ్చింగ్ అనేది కొంచెం కుట్టడం కష్టంగా ఉంటుందండి. ఓకేనా? చాలా జాగ్రత్తగా కుట్టాలి, జారుతూ ఉంటుంది సాటిన్ క్లాత్ అనేది. సో ఈ విధంగా మనం పెట్టుకున్న నెక్ డిజైన్ కింద బటర్ఫ్లై మోడల్లో పెట్టుకున్నాం కదా, ఆ రెండింటిని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ పెడుతున్నాను చూడండి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సపరేట్గా దేని మీద ఏదేయాలో చూసుకొని ఆ పార్ట్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ని ఒక పీస్ని తీసుకున్నాను, మెయిన్ క్లాత్ని. ఇప్పుడు లైనింగ్ని కూడా ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా రైట్ సైడ్ ఉండేటట్లు లైనింగ్ని మెయిన్ క్లాత్ని వేసుకొని దానిపైన లైనింగ్ని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు నెక్ ఏ విధంగా అయితే డిజైన్ ఉందో అదే విధంగా నెక్ ముందు స్టిచ్ చేసేసుకోండి. జాగ్రత్తగా కుట్టుకోవాలండి. మనకి మెయిన్ ఆ షేప్ తిప్పే దగ్గర సూదిని పెట్టి మళ్ళీ దాన్ని ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. వీడియో మాత్రం మీరు జాగ్రత్తగా చూస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి. ఓకేనా? నెక్కులు తిప్పడం కూడా మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? 1కి 2 సార్లు మనం వీడియో చూస్తే తప్పకుండా మనకి నెక్కులు ఈజీగా తిప్పడం అనేది వచ్చేస్తుంది. దీనికి బకరాలు గట్రా ఏం యూజ్ చేయవలసిన అవసరం లేదండి. ఎటువంటి నెక్ డిజైన్లైనా నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు నెక్ కుట్టుకున్నాక ఇప్పుడు కింద నడుమును కూడా కుట్టేసుకోవాలి. బటర్ఫ్లై డిజైన్ కట్ చేసాం కదా, అది ఎలా ఉందో యాస్టీజ్గా అలా అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోండి ఆ నెక్ దగ్గర అది. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని టర్న్ చేసేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఈ కటింగ్స్ వల్ల దారాలు కట్ అవ్వకుండా ఈ కటింగ్స్ వల్ల మనకి ఎటువంటి డిజైన్లైనా టర్నింగ్ అనేది బాగా వస్తుందండి, నెక్ షేప్ అనేది. ఓకేనా? ఈ విధంగా టర్నింగ్ చేసుకున్నాక బ్లౌజ్ మొత్తాన్ని ఇప్పుడు మళ్ళీ నడుము దగ్గర తర్వాత నెక్ దగ్గర మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. నీట్గా మనం ఏ విధంగా అయితే డిజైన్ పెట్టుకున్నామో ఆ విధంగా నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం సాటిన్ క్లాత్ కాబట్టి కొంచెం లేటు అవుతుంది. అదే నార్మల్ క్లాత్ అయితే మనకి తొందరగా అయిపోతుంది. ఈ విధంగా కింద నడుము కుట్టుకున్నాక ఇప్పుడు నెక్ను కూడా కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. కుట్టేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నా సరే మనకి టోటల్గా రెడీ అయిపోయాక బ్యాక్ సైడ్ అనేది చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అనేది. ఓకేనా? ఎటువంటి వారికైనా సరే ఈ డిజైన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, నచ్చితే తప్పకుండా. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు నెక్ను కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. ఓకేనా? 2 చూపిస్తే టైం వేస్ట్ అవుతుందని నేను మీకు ఒకటే చూపిస్తున్నాను కుట్టి. ఇంకోటి కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఓకేనా? ఈ విధంగా నెక్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. మనం నెమ్మదిగా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి, కానీ నెక్ అనేది సూపర్ డిజైన్గా వస్తుందండి.
స్టిచ్ చేసుకున్నాక మీకు చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది అనేది. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక ఇంకో పార్ట్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేశానని చెప్పాను కదా, ఈ విధంగా వస్తుందండి నెక్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటికి మనము హుక్సులు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసేసుకుందాం. ఓకేనా, ముందు హుక్సులు పట్టి స్టిచ్ చేయడానికి లైనింగ్ పీస్ తీసుకొని 2 ఇంచులు ఉండేటట్లు చూసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మెయిన్ సైడ్ వేసుకొని ఈ విధంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టి కుట్టుకున్నాక దాన్ని టర్న్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఒకవేళ ఎక్కువ ఉంటే కట్ చేసేసుకుందాం. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని దాన్ని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు హుక్సులు పట్టి అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనము కాజా పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే ఒక చిన్న కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా, తర్వాత ఈ విధంగా కుట్టుకున్నాక బ్యాక్ టక్స్ అనేది మనం 1 ఇంచ్ ఉంచాం కదా, దానికి ఇప్పుడు 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా షోల్డర్కి తిన్నగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి బ్యాక్ సైడ్ అనేది టక్స్ కుట్టుకున్నాక బ్యాక్ టక్స్ అనేది కూడా రెడీ అయిపోయింది. ఆ పీస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో పీస్ ఉంది కదా, దానికి ఇప్పుడు కాజా పట్టి కుడుతున్నాం. ఓకేనా, కాజా పట్టి కోసం 3 ఇంచెస్ ఉండేటట్లు క్లాత్ని తీసుకోవాలి. క్లాత్ని తీసుకొని ఈ విధంగా కుట్టుకొని దాన్ని ఈ విధంగా టర్న్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకున్నాక ఇప్పుడు మనకి 2 పార్ట్లని పక్కన పెట్టుకొని చూస్తే మనకి నెక్ అనేది చాలా నీట్గా వస్తుందండి. హుక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకున్నాక కూడా మీకు చూడాలంటే చాలా బాగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ అనేది మనకి స్టిచ్ చేసుకున్నాక వేసుకుంటే చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, ఇలా మనం నెమ్మదిగా కుట్టిన కస్టమర్కి నీట్గా ఇస్తే వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఎలా పడితే అలా కుట్టేసి ఇస్తే వాళ్ళు వేసుకోవడానికి బాగోదు కదా, సో అందుకే నీట్గా కుట్టేసి ఇవ్వాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా కుట్టేసి ఇవ్వాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా టక్స్ అనేది కుట్టేసుకోవాలి. షోల్డర్ తిన్నగా పైన కింద నుండి పైకి ఒక 4 ఇంచెస్ అలా ఉండేటట్లు మార్క్ చేసుకొని అక్కడ టక్స్ అనేది కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 పార్ట్లు అనేది రెడీ అయిపోయింది. హుక్సులు పట్టి కాజా పట్టి రెడీ అయిపోయాక మనకి పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక బ్యాక్ నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఓకేనా, వీటికి హుక్స్లో కాజా కుట్టుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కుట్టుకున్నాక బ్యాక్ డోరీ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్నాక బ్యాక్ సైడ్ మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాను కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చుకి లోపల వైపు ఒక 1/2 ఇంచ్ కొంచెం పెట్టుకొని అక్కడ నుండి కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ లోపల నుండి వీటిని కుట్టేసుకోవాలి. ఈ డోరీస్ అనేవి కిందకి, అంటే మీకు అర్థమైంది కదా. ఖర్చు కోసం మనం 2 ఇంచెస్ ఉంచాం కదా, ఆ 2 ఇంచెస్ కంటే కొంచెం లోపలికి అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు లోపలికి ఈ డోరీస్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ నెక్ డిజైన్ అనేది ఎలా ఉంది, బ్లౌజ్ డిజైన్ నెక్ డిజైన్ అనేది ఎలా ఉందో తప్పకుండా ఒక చిన్న కమెంట్ రూపంలో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. బ్లౌజ్ కలర్ అనేది డిఫరెంట్గా మారిపోయింది లైటింగ్ల వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇది ఈరోజు బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.